మిమ్మల్ని ఒక మంచి సింగర్‌గా బయట జనాలకు పరిచయం చేసిన సాంగ్ మా కోసం. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. సో ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా, ఇలా సింగింగ్ అంటే ఎవరికి నమ్మకం ఉండదు పేరెంట్స్‌కి. హిట్ అవుతారో లేదో. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ వాళ్ళది? మీరు మీ లైఫ్‌లో ఎక్కువ బాధపడిన రోజు అంటే ఏం చెప్పుకుంటారు? ప్రతిరోజు బాధపడ్డా. ఇప్పుడు లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి? త్రీ సాంగ్స్ ఒకే అమ్మాయితో చూసేసరికి అందరూ వీళ్ళకి ఏమైనా లవ్ ఉందా అనుకుంటున్నారు. హాయ్ గైస్, దిస్ ఈజ్ వినీత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో నమస్కారం అండి రాము రాథోడ్ గారు. మా వ్యూవర్స్కి మిమ్మల్ని ఏమని పరిచయం చేయాలో నాకు తెలియడం లేదు. రైటింగ్, సింగింగ్, యాక్టింగ్, దేవుడు అన్ని ఇచ్చేసాడు మీకు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కదా. మెయిన్ ఫోకస్ దేనిపై పెట్టారు? రైటింగా, సింగింగా, యాక్టింగా? అంటే మనకి అంటే ప్రజెంట్ అయితే ఇది అని చెప్పేసి ఏం లేదు. ప్రజెంట్ అయితే సింగింగ్ మీద ఫోకస్ పెడుతున్నాను. సాంగ్స్ పైన అంటే సాంగ్ పాడడం పైన, తర్వాత రైటింగ్ కూడా ఉంది. అది కొంచెం టైం సరిపోవట్లేదు అసలు. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ పాడుతున్న పాటలు వేరే వాళ్ళు రాసినవి పాడుతున్నారు? కొంతమంది కొన్ని పాటలు. మిమ్మల్ని ఒక మంచి సింగర్గా బయట జనాలకు పరిచయం చేసిన సాంగ్ మా కోసం. అంటే ఆల్వేస్ నేను బయటికి రావడానికి రీజన్ నాకు లైఫ్ ఇచ్చిన సాంగ్ సొమ్మసిల్లిపోతున్న సాంగ్. సో ఆ సాంగ్ టాప్ తెలుగు టీవీ ప్రేక్షకుల కొరకు. థ్యాంక్ యూ. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేస్తీవే. గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ. చెమట సుక్కోల తీసయ్యకే నీ సిర కొంగుకే ముడివెయ్యవే. సాయంకాలం వేళ సందె పొద్దులాగా సెంతలోనే ఉండవే. చీకటేలా మెరిసే సుక్కలాగా గుండెలోన దాగవే. నీటిలో నా నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే. నీ చేతి నద్దేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే. ఎక్కడున్నా ఎదురే నీ సన్నజాజి నవ్వులే. చక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే. సూపర్ అండి. అసలు ఈ పాట మామూలుగా వైరల్ అవ్వలేదు. ఇప్పటికీ ఎంత ఒక 8-9 months అయిపోయింది అనుకుంటా. ఎక్కువ అయింది, 10 months ఏమో అయింది అనుకుంటా. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఒక 2 reels స్కిప్ చేసిన తర్వాత మీ రీలే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పాట ఇంత ఫేమస్ అయింది కదా. సో మనం మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ గురించి చెప్పండి. ఎవరు రాశారు, ఎవరు పాడారు? ఈ యాక్టింగ్ కూడా అమ్మాయి చాలా బాగా చేసింది. అసలు ఏంటిది సాంగ్ గురించి చెప్పండి. సాంగ్ రాసింది నేనేనండి. ఓకే. తర్వాత సాంగ్ పాడింది కూడా నేనే. మ్యూజిక్ వచ్చేసి కళ్యాణ్ కిసన్న అండ్ మా ఫ్రెండ్ సాదిక్ను, తర్వాత నేను, మా ఫ్రెండ్స్ ఒక దగ్గర ఒక 20 members అంతా మా గ్రూప్. సో నేను స్టార్ట్ చేశాను. అంటే అంతకంటే ముందే చాలా ఒక 4-5 సాంగ్స్ ఏమో చేసాం మేమందరం కలిసి. సో ఈ సాంగ్ ఏంటంటే స్పెషల్గా చేస్తే కొంచెం బాగా చేయాలన్నట్టు కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి చేసామన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచే బాగా నమ్మకం సాంగ్ పైన. ట్యూన్ బాగుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది సాంగ్ అని చెప్పి నాకు ఫస్ట్ నుంచే నమ్మకం. సో దానిపైన నేను ఎక్కడికి వెళ్ళి సాంగ్ పాడిన, అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడికి వెళ్ళి పాడిన సాంగ్ అయితే చాలా బాగుంది అని చెప్పి రెస్పాన్స్ వస్తుంది. సో దాని ద్వారా నేను కొంచెం బాగా కష్టపడి ఫోకస్ చేసి సాంగ్ గట్టిగా చేసాం ప్లాన్. సో ఈ సాంగ్ కోసం ప్లాన్ ఎంత అయిపోయింది. మ్యూజిక్ ఇచ్చేసింది కళ్యాణ్ అన్న. అసలు మేము షాక్ అయినాం ఈ సాంగ్కి ఇంత బాగా మ్యూజిక్ ఇస్తాడని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. జస్ట్ రఫ్ మ్యూజిక్ వింటేనే గూస్ బంప్స్ వచ్చినాయి. సో అట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సాంగ్ రఫ్ కట్ వచ్చేసింది. టకటక నా ఫ్రెండే హీరోయిన్ దివ్య భగత్ అని చెప్పి. అతను మహారాష్ట్రలో ఉంటుంది. సో నేను కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యి నాకు రూపాయి వద్దు రాము, నాకు చాయిస్ ఇస్తున్నావు చాలు, నేను వచ్చి చేసేస్తానని చెప్పేసి వచ్చింది.
చేసేసింది. మా ఫ్రెండ్ కూడా పాలు కొరియోగ్రాఫరు, అతను కూడా అసలు ఎవరు కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు ఈ సాంగ్కి. ఎందుకంటే అందరికీ కొంచెం బయటకి ఫేమ్ అవ్వాలన్న ఒక చిన్న కోరిక. ఓకే. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను కొంచెం ఫేమ్ అయితే మన వాళ్ళు కూడా అందరు ఫేమ్ అవుతారు, వాళ్ళకు కూడా పని దొరుకుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక లిరిక్ పడితేనే బయట ఈ సాంగ్ అనేది బయటకు వస్తుంది. సో కొంచెం నాకు ప్రియారిటీ కొంచెం బయట ఎక్కువ ఉంది. అండ్ దాంట్లో యాక్ట్ చేశాను కాబట్టి స్క్రీన్ పైన ఉన్నా కాబట్టి బయట కొంచెం ఫోకస్ అయ్యా. దీని వెనకాల చాలామంది కష్టపడ్డారు. కానీ రాసింది మీరే, పాడింది మీరే, యాక్ట్ చేసింది మీరే, 3 క్రెడిట్స్ మీకే ఉన్నాయి కదా. సో ఎక్కువే అనుకోవచ్చు. అంటే సాంగ్ ట్యూన్ అండి, సోల్ సాంగ్కి ప్రాణమే ట్యూన్. సో దాని ద్వారా సాంగ్ హిట్ అయింది. హీరోయిన్కి ఫస్ట్ అవకాశం ఇచ్చారు కదా, ఫస్ట్ సాంగ్ తనది. అంటే తనని తీసుకున్నప్పుడు ఈ సాంగ్ ఆల్రెడీ హిట్ అవుతుందన్న అది మీకు ఉంది, నమ్మకం ఉంది. మరి తను చేయగలుగుతుంది అనుకున్నారా? తను ఆల్రెడీ థియేటర్ ఆర్టిస్ట్ అమ్మాయి. ఓకే. అమ్మాయి దగ్గర థియేటర్ మనకి రవీంద్ర భారతిలో బ్యాలే చేస్తుంటారు. సో అలాంటి దాంట్లో అక్కడ మహారాష్ట్రలో ఆమె చాలా బ్యాలెన్స్ చేసింది. ఓకే. ఆమె జస్ట్ మీరు ఎలాంటి యాక్ట్ చేయించినా ఆమె టక్కుని ఇలా అందుకుంటుంది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అమ్మాయి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2, ఫస్ట్ది ఎలా అయితే అంత రెస్పాన్స్ వచ్చిందో పార్ట్ 2 కూడా అలానే వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, అంటే వచ్చింది మ్యాక్సిమం 90% వచ్చింది. ఏదో జస్ట్ కొంచెం మా సాంగ్ లేట్ రిలీజ్ అవ్వడం వల్ల, తర్వాత కొన్ని ఎడిటింగ్ లోపాల వల్ల కొంచెం ఏదో 10% అలా ఇంప్రెషన్ లేదు. బట్ 90% కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దగ్గర ఇప్పుడు 6 million దగ్గరికి వచ్చింది సాంగ్. దానికి కూడా ఇప్పుడు హీరోయిన్ సేమ్ ఉంటుంది, మీరు సేమ్ ఉంటారు, స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉంది. పార్ట్ 2 కొంచెం వినిపిస్తారా? తప్పకుండా. సో ఇప్పుడు వైరల్ అవుతుంది లైన్ ఇది. సీననాడు నీ అంట తిరిగేటి ఆ వింత చిత్రమే గురుతున్నదే, చూడ చక్కనిదంట మన ఇద్దరి ఈ జంట, పండేనే మన పంటనే, ఇంకా సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే, ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికిత్తనే, అమ్మోలే లాలించవే నాన్నోలే తోడుంటనే, కంటి పాపోలే కాపుండవే చంటి పాపోలే నిన్ను చూస్తనే. సూపర్ అండి. సో ఈ లైన్ వైరల్ అవుతుంది. తర్వాత ఫీమేల్లో నిన్ను చూడక ఇన్నాళ్ళు చూశాక నా కళ్ళు చంద్రాన్ని తలపించేరా, రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు నీ నీడలో హాయిగా, నాలో నీ బాధను నీకు పంచాలి నా ప్రేమను, నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము. సూపర్. అసలు ఈ లిరిక్స్ ఎంత బాగున్నాయో. అసలు సింగర్ కూడా దివ్యమాలిని గారిని చూస్ చేసుకున్నారు కదా, మీరే చూస్ చేసుకున్నారా? నేను తర్వాత కళ్యాణ్ అన్న. అంటే ఎలా అప్రోచ్ అయ్యారు తనని? అంటే నేను ఆల్రెడీ ఆమె సాంగ్ ఒకటి ఉంటుంది మన నివృత్తి వైబ్స్లో అనుకుంటాను, అందులో ఉంది సాంగ్ ఒకటి. ఏదంటే వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేరా వారి. సో ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అనమాట. అంటే బాగుంది సాంగ్, నాకు అందులో వాయిస్ బాగా నచ్చింది. తర్వాత అదొకటి, తర్వాత వద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా, ఈ 2 సాంగ్స్లో నాకు ఆమె వాయిస్ ఫీల్ ఒక వైబ్ అనిపించింది. అంటే సినిమాటిక్లో ఉంది, నాకు సాంగ్ సినిమాటిక్లో కావాలి. సో ఎవరైతే సెట్ అవుతారు వాయిస్, ఏ వాయిస్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తే దివ్యమాలిక గారు. సో నేను తనని చూస్ చేసుకోవడం జరిగింది, నేను కళ్యాణ్ అన్న సజెషన్లో. ఇప్పుడు ఈ సాంగ్ ఎంతైతే హిట్ అయిందో దీనికి ఆర్టిస్టులు, సాంగ్ అన్నిటికీ తగ్గట్టు లొకేషన్స్ కూడా ఉన్నాయండి. అవునండి. ఎక్కడ లొకేషన్స్? లొకేషన్ వచ్చేసి చీరాల, బాపట్ల ఒకటి బీచ్ అదంతా. తర్వాత మిగతాదంతా ఇక్కడే మన హైదరాబాద్లో. తర్వాత అంకుశాపురం అని చెప్పేసి ఒక విలేజ్, గట్కేసర్ దాటిన తర్వాత అక్కడ. సో మీరే చూస్ చేసుకున్నారా లొకేషన్? అవునండి, నేను మా ఫ్రెండ్స్ అంతా. డైరెక్షన్ ఎవరు చేశారు? సాంగ్ డైరెక్షన్ వచ్చేసి హరి. నేను లైన్ చెప్పాను, ఇంకా నాకు ఇమాజిన్ ఉంటుంది కదా ఒకటి సాంగ్ రాస్తాను కాబట్టి. సో ఇలా ఉండాలి, నాకు ఇలా ఉండాలంటే తను ఫ్రేమ్స్ చూసుకోవడము, ఇట్లా చేద్దామని డిస్కషన్ చేసుకుంటాం. సో మీ ఛానలే కదా? అవునండి. మీ ఛానల్లో పడిన పాటలన్నీ పోతానే ఉన్నాయి వ్యూస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ పార్ట్ 2 వచ్చేసి నా రాతో ట్యూన్స్లో. రాతో ట్యూన్స్ అని నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాను.
ఎంఎస్ అడ్డా వచ్చేసి మా ఫ్రెండ్ది, అది సోమశిలి పార్ట్ 1 ఉన్నది. ఇది డీజే కూడా వచ్చింది కదా మధ్యలో? అవునండి. అది మీరు ఎందుకు చేయలేదు? అది మా ఫ్రెండ్స్ చేశారు, మేము కొంచెం అది చిన్న డిస్కషన్స్. అంటే ఇప్పుడు పార్ట్ 1లో మీరు అంటే సొమ్మసిల్లి పోతున్న వేళ మీరు ఉంటే డీజేలో కూడా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్లీ. అవునవును, మేము అనుకున్నాం అంటే అతను మా ఫ్రెండే, నాని పటేల్ అని చెప్పి మా ఫ్రెండ్. సో మరి మీ ఛానల్ అన్ని మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. అసలు అంటే మాటలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అసలు ఇది నిజమా కలనా నిజమా అనిపిస్తుంది. ఇప్పుడు రాయడం పాడడం వరకు ఓకే అండి, యాక్టింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్ట్ చేస్తే పర్ఫెక్ట్గానే చేస్తున్నారు అనిపిస్తుందా? జనాల రెస్పాన్స్ బట్టి బాగానే చేస్తున్నా అనిపిస్తుంది. మీకు పర్సనల్గా? యా, అంటే నేను కొరియోగ్రాఫర్ యాక్చువల్లీ. సో నాకు దీనిపైన కొంచెం అవగాహన అంటే నాకు ఈ ఫీల్డ్లో దగ్గర బ్యాక్ సపోర్ట్ బాగానే ఉంది. పోలోజు సత్యం సార్ అని చెప్పేసి మా గురువు, తను ఎక్స్ప్రెషన్స్ కింగ్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తాడు. సో తనని చూసుకుంటూ చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అలా ఓన్గా నేను ఈవెంట్స్ చేసుకోవడము అదంతా చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే వచ్చిన. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అనిపిస్తుంది? పాడినప్పుడా, రాసినప్పుడా, యాక్ట్ చేసినప్పుడా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నన్ను అందరూ మెచ్చుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఓకే సూపర్ అని చెప్పి అందరు అంటారు కదా, అప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది. ఎక్కువ సూపర్ అని చెప్పి దేంట్లో అనిపించుకున్నారు? పాడడమా, రాయడమా? నేను పాడడము, డాన్స్. మీ డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. దానికి డాన్సే ప్లస్ అయింది సోమశిలి సాంగ్కి. అవునవును, ఎక్స్ప్రెషన్స్ కూడా అండి, స్టార్టింగ్ది కూడా ఎంత బాగా డైరెక్ట్ చేశారు. బస్ దిగి రావడం అంత డిఫరెంట్గా ఉంది. మేమంతా దగ్గర ఒక గ్రూప్ డిస్కషన్ చేసాము అదంతా. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎంత కాలం అవుతుంది? ఫోక్ ఇండస్ట్రీ ఇప్పటికి అంతే 1 year. 1 year అవుతుంది. అవునండి, 1 yearలోనే బాగానే ఎదిగారు. అంటే ఇప్పుడు ఈ ఒక్క సాంగ్తోనే బాగా వచ్చింది. అవునండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం పాడుతున్నారు, ఏమైనా వినిపిస్తారా? నెక్స్ట్ నా రాతో టీమ్స్లోనే వస్తుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, నేను పాడి వినిపించాను. నాకైతే ఏం భయం లేదు, బయట పాడి వినిపించినా నాది కాపీ అవుతుందని. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఎలా ఉందంటే ఏదైనా ట్యూన్ వచ్చిందంటే అది కాపీ కొట్టేస్తున్నారు. కానీ నాకు అలాంటి భయం ఏం లేదు, ఎందుకంటే నేను అందరితో మంచిగా ఉంటా, నాతో కూడా వాళ్ళందరూ బాగుంటారు, నన్ను అందరూ సపోర్ట్ చేస్తారు. నిజంగా ఎందుకని అలాంటే అందరు ఫ్రెండ్స్ లేకుంటారు. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక దగ్గరికి వెళ్ళాను అనమాట, అక్కడ అందరం గ్యాదర్ అయ్యాం. అక్కడ అర్థమైంది నాకు, అమ్మో నా మీద మంచి అభిప్రాయం ఉంది అందరికీ. ఓకే, అదే కొంచెం ఏదైనా వినిపిస్తారా? తప్పకుండా అండి. మీకోసం జస్ట్ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో క్యూ ఇచ్చి వచ్చాను, ఇంకా మ్యూజిక్ కూడా సాంగ్. సో మీకోసం పాడిస్తున్నాను ఒక 4 lines. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ పక్కా. కాన్ఫిడెంట్. అరే ఏమైందే పిల్ల, నా గుండె ఆగామిల్ల, నా ముందే నువ్విల్ల, నవ్వమాకే సంపెంగుల, నేనున్నా నీ ఊహల్లా, ముంచొద్దే నీ మాయల్లా, నిన్నే చూస్తుండేలా, ఏమున్నావే బొమ్మల, అట్ట చూస్తుంటే గీయాల, గుండె ఊగిందే ఉయ్యాల, ఆగలేనే గంధపు మాల, జంటగా చేద్దామే దోగోల. సూపర్ అండి. ఇప్పుడు మీ ఛానల్లో అప్కమింగ్ ఇది? అవునండి. ఇప్పుడు పాడుతున్నారు కదండి, ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా మీ ఛానల్లో ఆగేలాగైతే మీరు కనిపించట్లేదు. సో చేస్తూనే ఉంటారు కదా. ఒక పాట మంచి వ్యూవర్షిప్ వచ్చి జనాలకి బాగా కనెక్ట్ అవ్వాలంటే మెయిన్గా ఒక సాంగ్లో ఏం క్వాలిటీ ఉండాలి? సాంగ్లో లిరిక్స్ అండి, మెయిన్ లిరిక్స్ విత్ ఇంకోటి ఏంటంటే ట్యూన్. ఓకే, లిరిక్స్ అందరికీ పాడుకునేటట్టుగా అనుగుణంగా ఉండాలి. తర్వాత అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు లిరిక్స్ పైన, కానీ నాకు అర్థమైంది ఏంటంటే లిరిక్స్ అంటే బయట జనాలు అందరికీ నోటెడ్ అవ్వాలి, ట్యూన్ అంటే అందరికీ నోటెడ్ అవ్వాలి. ఒక్కసారి ట్యూన్ మైండ్లో ఫిక్స్ అయిందంటే అది వాడు తెల్లవారుజామున లేచినప్పుడు పడుకునేదాకా అది మైండ్లో తిరుగుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ అలా నాకు కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి, ఏందన్నా మైండ్లో నుంచి ట్యూన్ పోతలేదు, మైండ్ పోతుందన్న అని చెప్పి దగ్గర ఒక 1000 మంది వరకు నాకు కామెంట్స్ చేశారు. సోమశిలి సాంగ్ దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కసారి 100 సార్లు 200 సార్లు విన్నామని చెప్పేసి కామెంట్లు. ఓకే, నేనే 500 సార్లు దొరికిన కొంచెం టైం దొరికితే అదే పెట్టుకుంటానండి. ఇంకా మీరు నిన్న మీ ఇంటర్వ్యూ చేస్తానని నిన్న కన్ఫర్మ్ అయిన నుంచి ఇంకెక్కువ విన్నాను. సూపర్, థ్యాంక్ యూ. సో మనం మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీరు ప్రాపర్ ఎక్కడ, ఎంత చదువుకున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అండి నేను
మాది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ అండి. మహబూబ్నగర్ డిస్టిక్ భూత్పూర్ మండల్, గోపులాపూర్ అని విలేజ్ మాది. మేము అంతా ఒక 5 మెంబర్స్ మా ఫ్యామిలీ. నేను అందులో చిన్నవాడిని అనమాట, లాస్ట్. ఓకే. సో నేను ఇంటర్ దాకా చదివాను, తర్వాత డిస్కంటిన్యూ. ఎక్కడ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యామిలీ ఎక్కడుంది? ప్రజెంట్ ఫ్యామిలీ వచ్చేసి ఊర్లోనే ఉంటుంది. ఊర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు కదా ఇలా సింగింగ్ అంటే, ఎవరికి నమ్మకం ఉండదు పేరెంట్స్కి హిట్ అవుతారో లేదో. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ వాళ్ళది? వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి గట్టి నమ్మకం. సింగర్ అవుతారనా? సింగర్ కాదు, డాన్సర్. డాన్సర్ అంటే నేను వాళ్ళకి ప్రూవ్ చేశా చిన్నప్పుడు. అంటే మా ఇంట్లో చాలా బీద పరిస్థితి మేమంతా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం తెలియదు ఈ ఫీల్డ్లో ఎట్లుంటుంది ఏంది, అసలు గెట్ ఆన్ అవుతారా లేదంటే అసలు ఏంది పరిస్థితి అనేది తెలియదు. కానీ ఒకటే తెలుసు, ఈ ఫీల్డ్లో వస్తే లక్షలు వస్తాయి. అంటే మనలో వాళ్ళకి ఏంటంటే బీద పరిస్థితి, ఇంకేం ఆలోచన ఉంటుంది, డబ్బులు కావాలి. సో వాళ్ళకి ఎలా ప్రూఫ్ అయిందంటే, మా ఊర్లో ఒక పెళ్ళి జరుగుతుంది. ఓకే. మా ఊర్లో వాళ్ళు బాగా మంచి, అంటే మా డాడీ కూడా వాళ్ళ దగ్గర పని చేస్తాడు అనమాట, చిన్నప్పుడు చేస్తుండే. సో వాళ్ళ పెళ్ళిలో నేను డాన్స్ చేశాను. ఓకే. నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు అసలు సరిగ్గా తొడుక్కోవడానికి బట్టలు కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్ అది. నేను ఒక 5th 6th క్లాస్ అనుకుంటాను అప్పుడు. సో ఆ టైంలో నేను డాన్స్ చేస్తున్నప్పుడు నాకు అదే పెళ్ళి కొడుకే. సో క్రౌడ్లో నుంచి లేచి వచ్చి నాకు ఒక 100 రూపీస్ ఇచ్చాడనమాట. అక్కడ నాకు అసలు ఏం అర్థం కాల. 100 రూపీస్ చూశాను నేను, వామ్మో, అంటే డాన్స్ చేస్తే డబ్బులు ఇస్తారా అట్లా. అంటే నాకు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఓహో డాన్స్ చేస్తే డబ్బులు ఇస్తారా అని చెప్పి. అక్కడి నుంచి మా మమ్మీ, మా డాడీ, ప్రతి ఒక్కరు అంటే బాగా ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంకరేజ్ చేయడం. ఇంకా వెళ్ళిబెట్ట ఈ నెక్స్ట్ డే రిసెప్షన్కి పంపించారు మళ్ళీ. ఓకే. తెలియదు కదా మా వాళ్ళకి అసలు ఏంది ఎట్లుంటుంది అనేది, వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్స్, చదువుకోలేదు. సో పంపించారనమాట. నెక్స్ట్ డే రిసెప్షన్కి వెళ్తే అక్కడ అంతగా హడావిడి ఉన్నది. ఇంకా అక్కడ అంతా డిసప్పాయింటెడ్గా ఉన్నది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక, ఓకే ఇలా చేస్తే ఇలా, ఇది కూడా ఒక పనే, ఇది కూడా ఒక వర్కే, సో దీన్ని కూడా గుర్తిస్తున్నారు బయట అని చెప్పేసి దాన్నే పనిగా పెట్టుకున్నా. ఓకే. ఇంకా స్కూల్కి వెళ్ళినా అదే ధ్యాస, పడుకున్నా అదే ధ్యాస, డాన్స్ చేయాలని. ఈ స్టెప్ ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది. నేను 8th క్లాస్ నుంచే కొరియోగ్రఫీ స్టార్ట్ చేశాను మైండ్లో. ఓకే. దాన్ని కొరియోగ్రఫీ అంటారని కూడా నాకు తెలియదు. నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, ఇలాంటి వాటికి వెళ్ళినా నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చేస్తుంటే. అంటే బై లక్లో నేను హార్డ్ వర్క్ చాలా చేస్తున్నాను. నేను అంటే చెప్పుకోవడం కాదు, కానీ నాకు అసలు నిద్ర లేకపోతుండే చిన్నప్పటి నుంచి, సరిగా నిద్రపోకపోతుండే. అదే ధ్యాస. మా అమ్మ రోజు తిడుతుండే, అంటే డైలీ ఏంద్రా పడుకోరా, నేను మేల్కొని ఉంటుండే, ఇట్లా కళ్ళు మూసుకున్నా ఇలా ఇలా తిరుగుతుంటుండే, ఒక పీడకలలాగా. ఓకే. అంటే మొత్తం డాన్సే ఇంకా కంప్లీట్గా. సాంగ్స్ వినడము, డాన్స్, సాంగ్స్, డాన్స్. మీరు నమ్ముతారో లేదో, ట్రాలీ ఉంటుంది, ధూమ్ధామ్ ప్రోగ్రాంలు ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. ధూమ్ధామ్ మనకి ఇప్పుడు పార్టీలకు చేస్తారు కదా, బ్యాక్ సైడ్ డాన్సర్లలాగా సింగర్లు పాటలు పాడుతుంటాయి. సో అట్లాంటి స్టేజెస్ పైన, డీసీఎం పైన దుమ్ము కథ, సరిగా నిద్ర లేకపోవడము, కంప్లీట్గా సీజన్ వస్తే అంటే ఏది మన అదే ఈ ధూమ్ధామ్ ఈవెంట్స్ అవన్నీ వస్తే నిద్ర లేని రాత్రులు గడిపేది, ఫుల్ అలసిపోయేది, డే అండ్ నైట్ ఫుల్ కష్టపడేది. నేనే కాదు, నాతో పాటు చాలామంది కష్టపడుతున్నారు. బట్ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కాలేదు అంతే. బై లక్ ఏంటంటే నేను దానిపైన ఫోకస్ చేసిన, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎట్లా చేయాలనేది నాకు కొంచెం గాడ్ గిఫ్ట్ అనమాట. కొంచెం నాకు అది నన్ను గైడెన్స్ చాలామంది ఇచ్చారనమాట, నేను బాగా చేస్తున్నా కాబట్టి. ఇప్పుడు మీ డాన్స్ కంటే ఎక్కువ గుర్తింపు మీ పాడడానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవునండి. మీ అభిప్రాయం ఏంటిది? అవునండి, ఎగ్జాక్ట్లీ. మరి ఇన్ని డేస్ నుంచి కష్టపడ్డారు కదా డాన్సర్ అవ్వాలని, మరి ఎలా అనిపించింది సడన్గా ఇదొక చేంజ్ లైఫ్లో? పాట పాడితే ఫేమస్ అయిపోయారు. రీజన్ ఉంది, చెప్పండి. అయితే బేసిక్గా నేను డాన్సర్ని. లాక్డౌన్ వచ్చింది, బయట ఈవెంట్స్ లేవు, చేతిలో రూపాయి లేవు, ఏం చేయాలో అర్థం కాల. ఇక
నాకు నేను పాట పాడగలుగుతానని నాకు కూడా తెలియదు. బేసిక్ నార్మల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పాడుతుంటాయి, పిచ్చోళ్ళు అరుస్తుంటాయి బయట. అంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి, ఏదైనా కొత్త సాంగ్ వచ్చినా, ఏదైనా ఫోక్ సాంగ్ వచ్చినా పిచ్చోడిలా పాడుతుంటాయి. అందరు నా పక్కన మా ఫ్రెండ్స్ కానివ్వండి, అందరు నన్ను అసలు ఎట్లా అంటే ఫుల్ విమర్శించేది. ఏంద్రా ఇప్పుడు చూసినా పిచ్చోడిలేక పాడుతుంటే, ఏంద్రా నీది, ఏం బాధరా నాయన, అక్కడ ఓరా బాబు కచేరీ పెట్టినావు, అట్లా ఘోరంగా తిట్టేది నన్ను. నేను మస్తు ఫీల్ అవుతుంటే. కానీ నాకు ఒక మంచి గైడెన్స్, అంటే నేను నాకు కొటేషన్స్ చదవడం బాగా ఇష్టం. ఓకే. నిన్ను ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళే రేపు చప్పట్లు కొడతారు. కొట్టిరా అమ్మ కొట్టకుండా 100% కొట్టే ఉంటారు. కొట్టలే, బట్ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది లోపల. కానీ నా అదృష్టం అది ఉండడం అట్లా. నేను అది ఒక మెట్టు, నాకు దానిపై కాలు పెట్టాలిగా, అప్పుడే ఎక్కుతాను ఈ పైకి. సో అలా నేను లాక్డౌన్లో సాంగ్ ఒక టిక్ టాక్ ఉండేది. అప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఇక అన్ని రోజులు వేస్ట్ అయిపోతున్నాయి. ఇంట్లో కూర్చొని పాటలు ఏదో చిన్నగా అట్లా రైటింగ్ స్టార్ట్ చేయడము. అయితే ఒక సాంగ్ పాడానండి, ఒక ట్రోల్ వచ్చింది. ట్రోలింగ్ ఏంటంటే అదొక సాంగ్ ఉంది, ఏదంటే ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి చదువుతుందో, ఇడిసి పెడితే నడిసి నేను పోతా సారు తానా. ఈ సాంగ్ ఎవరో సంథింగ్ పాడితే దాన్ని నేనే పాడిన. ఈ సాంగ్ పాడండి భయ్య అంటే నేనే పాడిన. ఎవరో అడిగారు నన్ను, ఎవరో కామెంట్ పెట్టారు, నేను పాడా. అమ్మ నన్ను నేను సింగర్ను కూడా నన్ను వీళ్ళు అడుగుతున్నారు ఏందబ్బా అని చెప్పి సర్లే అని చెప్పి పాడేసా క్యాజువల్గా. అది వైరల్ అయిపోయింది, 20K లైక్స్ వచ్చేసాయి. అమ్మ ఇది ఇన్ని లైక్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇంకా ఇంకెవరో ఏదో పెట్టారు సంథింగ్, ఆ వీడియో మీరు కాదండి పాడింది, సంథింగ్ ఎవరో నువ్వు లిప్సింగ్ చేసావు అని చెప్పేసి కామెంట్ చేశారు. అమ్మ లేదన్నా నేనే పాడినా అని చెప్పేసి లైవ్ పెట్టి లైవ్లో పాడిన. అప్పుడు కొంచెం నమ్మిరు, అన్న నీ వాయిస్ బాగుందన్న, కొంచెం విలేజ్ పేర్ల మీద మా పేర్ల మీద ఏమైనా పాటలు పాడన్నా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి ఆగల. సో ఓన్గా సాంగ్స్ రాయడం, ట్యూన్స్ చేయడం. ఫస్ట్ సాంగ్ సొమ్మసిల్లిపోతున్నా. అవునండి, వేరే ఫోక్ సాంగ్ ఏమైనా పాడి వినిపిస్తారా? చిటాపటా చింతాకు వాన నీ రూపముంది నా గుండెల్లోన, నువ్వంటే ప్రేముంది, అది కొంచెం శృతి ఉంటుంది, ఇప్పుడు జస్ట్ నార్మల్గా వాడుతున్నా. నువ్వంటే ప్రేముంది చానా, నీ మనసులో ఉన్నది నేను కానా. సో ఈ టైపు ఫోక్ సాంగ్ కంప్లీట్ చేసుకొని నేను ఫస్ట్ టైం ప్రయోగం చేసి రాసి డాన్స్ చేసి వీడియో చేసి వదిలే బయటికి. దానికి బాబు అన్న అని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసే అన్న. నాకు అంటే నాకు ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ ఆయన్ని నన్ను నా కళను బయటికి తీసింది పాపం. ఓకే. సో తెలుగు టీవీ ద్వారా తన పేరు చెప్పుకోగలుగుతున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ అన్న, నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, మొత్తం ఆయన దయనే అంటారా? మీరు మీ లైఫ్లో ఎక్కువ బాధపడిన రోజు అంటే ఏం చెప్పుకుంటారు? ప్రతిరోజు బాధపడ్డా, ఎక్కువ ఎప్పుడు మర్చిపోలేరు, ఎప్పటికైనా గుర్తు తెచ్చుకుంటే కళ్ళలో వాటర్ వస్తాయి, అలాంటి సిచ్యువేషన్ ఏదైనా? చాలా ఉన్నాయండి. ఒక్కటి చెప్పండి ఎక్కువ హర్ట్ అయింది అంటే. హర్ట్ అయింది అని అంటే క్యాజువల్గా అయితే నేను ఇప్పుడు ఎట్లా అంటే నాకు అన్నీ ఉన్నా ఏమి లేదు నాకు అనే ఒక ఫీలింగ్స్ ఎప్పుడు నాకు ఉంటుండే. ఏం లేదు నాకు ఇంకా అంటే జనరల్గా క్యాజువల్గా అందరికీ ఏంటంటే డబ్బు, మనీ మేజర్గా ప్రాబ్లం ఇంట్లో. ఇంకా అదొకటే, నాకు మిగతాది ఏం లేదు, అది ఉంటే అన్నీ ఉన్నట్టే. సో ఎక్కువ బాధపడేదంటే మనీ అని అంటారు, మనీ ఉంటే హ్యాపీగా ఉంటారు. మరి ఎక్కువ హ్యాపీగా ఉన్నది సొమ్మసిల్లిపోతున్నావు హిట్ అయినప్పుడు అంతేనా? అంతేనండి. అంటే ఫస్ట్ పాట అంతా హిట్ అవుతుంది. అసలు మీరు రాస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు యాక్ట్ అనుకున్నారా ఇది మరి ఇంత లెవెల్లో పోతుందని చెప్పి? వైరల్ అవుతుందని అయితే అనుకున్నాను, కానీ ఇంత వైరల్ అవుతుంది అనుకోని. స్టిల్ ఇప్పటికీ రన్నింగ్. నేను ఒక 1 మిలియన్ పోతుందేమో అనుకున్నా. ఎంత ఇప్పుడు? 120 మిలియన్. 120 మిలియన్ అంటే ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి విచిత్రాలు లైఫ్లో. దేవుడు చూస్తుంటాడు కదండి పాపం. అంటే ఒక గట్టి ఇది ఉన్నప్పుడు మైండ్లో, మనసులో అది అయిపోతుంది అంతే. దానికోసం మనం ఇంత దూరమే వెళ్ళాలి, ఏదన్నా చేయాలి. అంటే
కొంతమంది భయపడుతుంటారు ఏమో ఏమవుతుందో, ఇన్ని లక్షలు పెడితే ఏమవుతుందో, అది పెడితే ఏమవుతుందో, ఇది పెడుతుందో, డబ్బులు పోతాయేమో. కానీ నేను అట్లా ఆలోచించాల. నా దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ కాలు మొక్కి మరీ చేయడం జరిగింది సాంగ్. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు ఈ సాంగ్ బయటకు వచ్చాక? ఇంకా వాళ్ళకి మాటలు లేవు అసలు. ఏమన్నారు ఇంటికి వెళ్తే? ఇల్లు గర్వంగా ఫీల్ అవుతారు. అవునా? ఇప్పటికీ అంటారా ఇంకా చేయమని ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు స్టిల్ ఇందాక ఈరోజే మార్నింగ్ అనుకుంటా నేను ఇప్పుడు ఈ సాంగ్ గురించి నేను డబ్బులు పక్కకు పెట్టుకున్నాను. ఓకే. డబ్బులు పక్క పెట్టుకున్నాను. అది ఏం చేద్దాం అనుకున్నాను అంటే ఒక కారు లేదంటే ఏదైనా బైకో తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను. ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఏమైందంటే మా మమ్మీకి కాల్ చేసి అమ్మాయి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగినప్పుడు ఏమన్నదంటే ఇవన్నీ ఏం చేయకు, మూసుకొని సాంగ్ చేయన్నది. అంటే తనకి నువ్వు సాంగ్స్ చేయి, నీకు అలాంటి కార్లు అలాంటి బైక్స్ గిఫ్ట్గా వస్తాయి, ఇదే నీకు వాళ్ళ దగ్గరకు వస్తాయి అని చెప్పి అమ్మ చెప్పింది అనమాట. సో ఓకే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయినా. ఫ్యామిలీలో ఎక్కువ సపోర్ట్ చేస్తారంటే ఎవరు ఈ సినిమా అంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించి, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి? అమ్మ అక్క. నాన్న కూడా, కానీ అప్పుడప్పుడు తనకి తెలియదు కదా. ఓకే, అవగాహన. కానీ చేస్తాడు, గట్టి చేస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు కదా? అవునండి. అంటే ఏంటి, ఈ సాంగ్ కోసమే కదా మెయిన్? అయితే ఈ సాంగ్ కోసమే పిలుస్తారేమో. ఇప్పుడైతే ప్రజెంట్ సొమ్మసిల్లి సాంగ్ ఫేమ్ అయింది కాబట్టి పిలుస్తున్నారు. మీరు అసలు ఏం లేని సిచ్యువేషన్లో ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఫేమ్ ఉంది, ఎంతో కొంత డబ్బు అయితే కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అవుతున్నారు ఇప్పుడే. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ తోడున్న ఒక ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు వాళ్ళకి షేర్ చేసుకునేలాగా. ఉన్నారు చాలా మంది అంటారా ఇప్పుడు? అలా అయితే ఒక్కరు చెప్పండి. అంటే నాకు డబ్బులని కాదు, అంతే. ఎవరికి ఏమేం లేదు, బట్ కొంచెం హెల్పింగ్ నేచర్ అయితే ఉన్నది, ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. ఒక్కళ్ళంటే చెప్పరు, అంతేనా? ఇప్పుడు ప్రెజెంట్ మాకందరికి ఫేవరెట్ సాంగ్ అంటే మీరు పాడింది, మరి మీకు ఫేవరెట్ సాంగ్? నాకు ఆల్మోస్ట్ అన్ని ఫేవరెట్ సాంగ్స్. ఏదైనా ఫోక్ది వినిపిస్తారా సాంగ్, మీవి కాకుండా ఏదైనా వేరేది? వేరే ఫోక్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ ఫోక్లో ఉందిగా. ఏది? ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ, ఎట్లాగన్నాదో నీ అమ్మ ఎన్నాళ్ళు ములిసిండో ఆ బ్రహ్మ, నువ్వు నవ్వుతుంటేనమ్మ నాకు నిద్ర పడతలేదే బొమ్మ, గుండె కబ్జా చేసినవే గుమ్మ, నీ మీద కేసు పెడతానమ్మా, ఉండనిస్తలేదమ్మా ఓ కాడ వండనిస్తలేదే బొమ్మ, ఆకలైతే లేదమ్మా తిన్నా పైన పడతలేదే బొమ్మ, డీసెంట్ గున్నని పేషెంట్ చేసినవే సీతాలు, నాకేదో అయిందని అగమవుతున్నారే మా వాళ్ళు. సో ఈ సాంగ్ లిరిక్ రైటర్ వచ్చేసి శాంతిరాజ్ మాస్టర్, ఆయన కొరియోగ్రాఫరే. నెక్స్ట్ ఆయన ఆధ్వర్యంలోనే పార్ట్ 2 నేనే పాడిన. నెక్స్ట్ వైరల్ అయిపోతుంది సాంగ్. అంతే, అంటే మీరు ఏది పాడితే అది వైరల్ అంతే. అసలు లిరిక్స్ ఉన్నాయండి, అవసరం. ఇది బాగుందండి, ఇంకా కొంచెం వినిపిస్తారు. ఎలా ఉంటుందంటే ఈ రీసెంట్గా చిన్న వీడియో బయట కూడా రిలీజ్ చేసాము. పండుకుంటే ఎర్ర జీమలల్లా ఎట్లా ఉంటాదో ఎరికే నా పిల్ల, అట్లా ఉంటాదే నువ్వు లేకుంటెల్లా, తన్నారనన్నారేనన్న గుట్టల్లా కోసానే గంజాయి గుంజినట్టు ఓ పిల్ల, అట్లుంటుందే నువ్వు కనబడకు సంథింగ్ ఏదో లిరిక్స్ నేను మర్చిపోయినా, కానీ అసలు అవసరం లిరిక్స్ ఈ సాంగ్లో ఇంకా అవసరం ఉంది. ఏదో కేసు పెడతా అని ఏదో ఉందండి కదా, ఉంది కదా, అది కొంచెం పాడారా? అది నేను విన్నాను, అంటే మీతో మళ్ళీ పాడించుకుందాంలే అన్నట్టుండే. అదే ఉండనిస్తలేదమ్మా ఓ కాడ వండనిస్తలేదే బొమ్మ, ఆకలైతే లేదమ్మా తిన్నా పైన పడతలేదే బొమ్మ, డీసెంట్ ఉన్నాని పేషెంట్ చేసినవే సీతాలు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఉందండి లిరిక్ అయితే, సారీ. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ, గుండె కబ్జా చేసినవే బొమ్మ, నీ మీద కేసు పెడతానమ్మా. కేసు పెట్టేస్తున్నారు అమ్మాయి మీద. కానీ భలే క్రేజీగా ఉంటాయండి మాస్టర్ లిరిక్స్ మాత్రం, అసలు అవసరం. ఇంకో సాంగ్ కూడా పాడాను, మస్తున్నవే మైసమ్మ సాంగ్ అని. అది వస్తుందా? లైట్ ఒక 2 లైన్స్ చెప్తాను.
మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు పూస్తే వెలవుదోదమ్మ నాకు నిద్ర పడతలేదమ్మా గుండెక సప్తకి ఏదో లిరిక్స్ నాకు అంత ఐడియా రావట్లేదు సార్లో ఉన్నాయి రెండు అతను రాసిన సార్లో మాస్టర్ వేసింది చాలా బాగున్నాయి సాంగ్స్ ఇవి మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు పాడడానికి అంటే ఆ సాంగ్కి ఎవరైతే సెట్ అవుతారని చెప్పేసి తనకి ఒక ఇమాజిన్ ఉంటుంది కదా తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం నా వాయిస్లో ఒక ఆ ఫీల్ ఉంటుంది సో తను అలా చూస్ చేసుకున్నాడు అనమాట మీరు మాట్లాడినప్పుడు పాడినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది చెప్పారా మీకు ఎవరైనా చెప్పాను మీరే నేనే చెప్పానా నిజంగా అసలు అంటే మీరని కాదు చాలా మంది కూడా చెప్పారు మరి అలా చెప్పండి మీరే అంటే ఇంటర్వ్యూలో నన్ను తిట్టుకుంటారు మీ వాయిస్ బాగాలేదు అంటున్నా అనుకుంటారు డైరెక్ట్గా చెప్పారు చాలా మంది అంటే డిఫరెన్స్ ఉంది మాట్లాడుతుంటే ఆ పాట పాడినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎలా అనుకున్నారు అంటే ఒక మనకి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది కదా ఓకే ఈ దీనిపైన ఒకదానిపైనే ఉండాలి అంటే ఇబ్బంది సో ఒక దిక్కు నుంచి మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు మనం ఇంకా మిగతాది ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది బయట సో అలా ఆలోచించుకొని నేను ఓన్గా ఒక ఛానల్ పెట్టుకున్నా ఇప్పటికీ అంటే ఏమన్నా వస్తుందా బాగానే వస్తుందా ఇప్పుడైతే ఇప్పుడే అచీవ్ అయినాను అది ఇప్పుడే స్టార్టింగ్ ఇప్పుడు 2 సాంగ్స్ ఉన్నాయా మీ ఛానల్లో ఒకటే సాంగ్ ఉంది ఒకటే ఉంది పార్ట్ 2 అదే పార్ట్ 2 పార్ట్ ఫస్ట్ది వేరే ఛానల్ చేశారా నా ఛానల్ ఓన్ ఛానల్లో ఓకే ఓకే ఇప్పటికి ఎన్ని పాటలు పాడారు రాశారు రాసింది ఒక 10 సాంగ్స్ రాశాను అనుకుంటానండి అవి ఇంకా ఇంకా కొన్ని రిలీజ్ అయినాయి కొన్ని రిలీజ్ అవ్వలేవు ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి రిలీజ్ అయ్యేటివి తర్వాత సాంగ్స్ పాడినాయి ఒక 20 పాడింటా అందులో కూడా కొన్ని రిలీజ్ అయినాయి కొన్ని రిలీజ్ కాలేవు మీరు పాడిన పాటలలో మీకు ఇష్టమైన పాట ఆల్మోస్ట్ బాగున్నాయండి అన్నీ నాకు చాలా నచ్చింది ఈ మధ్య కాలంలో సీత సాంగ్ వైరల్ అవుతుంది ఓకే ఆ సాంగ్ వచ్చేసి ఎల్లిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఎన్నెలగాసే ఎలుగుల్లోన ఎంతటి అందానివే ఎగిలి వారే పొద్దుల్లోన ముద్దామోమునిదే నీ వెనకే తిరుగుతూ ఉన్నా ఓ బాపు గీసిన బొమ్మ సో ఇది మానుకోట ప్రసాద్ అని రాశాడు నా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అన్నీ అంటే లవ్ సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా అమ్మ పాట ఏదైనా పాడగలరా అమ్మ సాంగ్ యా తప్పకుండా అండి నా ఫేవరెట్ సాంగ్ అనేది కన్న పేగు బంధమే 9 నెలలు మూసే కన్నవే నాకు లాల పోసి రొమ్ము పైనే మూసి నా ప్రాణం పోస్తివే అమ్మ ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే నేను కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చెప్పుడు లోకమంతా నన్ను ఒంటరి చేసిన నువ్వు తోడుగా నాకు ఉండరా కన్నా ఇంకా ఏదో ఉంటుంది సంథింగ్ లిరిక్ నాకు లిరిక్స్ మర్చిపోయినా చాలా బాగుందండి ఇది చాలా బాగా పాడారు ఏమవుతుందంటే నేను కొన్ని లిరిక్స్ ఆలోచిస్తాను కాబట్టి అంటే కొన్ని ఆలోచిస్తాను కదా కొన్ని డిలీట్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా రాయడం పైన కాన్సన్ట్రేషన్ అలా ఉంటుంది కదా సో ఇప్పుడు మన మైండ్ మెమరీ ఖాళీగా ఉండాలంటే కొన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది సో అలా డిలీట్ అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి అంటే ఒక రైటర్ ఇప్పుడు మీరు రైటర్ కాబట్టి ఒక రైటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది పక్కన ఏదైనా సిచ్యువేషన్ జరిగితే దాన్ని బట్టి రాసేస్తారా లైన్స్ అలా ఉంటుందండి వాళ్ళు డైలీ వాళ్ళు చేసే వర్క్ ఉంటుంది కదా అందులో కొన్ని అవన్నీ మిక్స్ అయిపోతుంటాయి ఆ మిక్స్ అయిన తర్వాత ఒక ఇప్పుడు ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పొలంలో ఒక మొలక వస్తుందంటే దానికి రకరకాల ఎరువులు సంథింగ్ ఏదేదో అన్నీ కలుపుతుంటారు మిక్స్ చేస్తుంటారు చేసి నాటుతారు కదా అందులో నుంచి ఒక మొలక వస్తుంది సో అలాంటిదే ఇది రోజు పనిలో పని వస్తుంటాయి కదా చేస్తుంటారు కదా అందులో అవన్నీ మిక్స్ అయిపోయి ఏదో ఒక అద్భుతం పుడుతుంది అనమాట సో దాన్ని పట్టుకొని మనం చేసేస్తుంటాం అట్లా
ఇప్పుడు రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా, అవునండి. ఇక్కడ పాడారు, జడ్జెస్ కూడా చాలా అసలు వాయిస్ గురించి చాలా చెప్పారు. మరి ఎలా అనిపించింది ఫీలింగ్? చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా అంటే చాలా. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలా అనుకున్నారు అసలు వెళ్తానని ఫస్ట్? ఇప్పుడిప్పుడే ఫోక్ సింగర్స్ని తీసుకుంటున్నారు కదా దాంట్లో. అంటే ఆల్మోస్ట్ సాంగ్ వైరల్ అయింది కాబట్టి ఖచ్చితంగా వెళ్తా అని చెప్పి అయితే అనుకున్నాను. కాకపోతే కొంచెం లేట్గా వెళ్ళాను. అవును. ఆ, అంటే వెళ్తానని అయితే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే చైతన్య మాస్టర్ అని చెప్పేసి కొరియోగ్రాఫర్ మా మాస్టర్ ఆయన. స్టార్టింగ్ నేను ఈటీవీ 20 ఇయర్స్ చేసినప్పటి నుంచి నాకు పరిచయం మాస్టర్. సో నన్ను రెఫర్ కూడా సారే చేశాడు, మాస్టర్ చేశాడు అక్కడ. జడ్జెస్ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా, ఇంకా ఇలా ఉండు లేదా ఇది చెయ్యి అని చెప్పి ఏమన్నా? చేశారండి. మీ వాయిస్ చాలా బాగుందండి, మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎవరు చెప్పారు ఇది? రష్మి గారు చెప్పారు, తర్వాత ఇంద్రజ మేడం చెప్పారు. ఓకే. రష్మి మేడం వాళ్ళ అసిస్టెంట్స్ అయితే రోజు కాల్ చేస్తారు నాకు. ఏమంటారు? భయ్యా రోజు మీ సాంగ్సే వింటాం, మేము నీ సాంగే వింటాము ఓకే అని చెప్పి రోజు మెసేజ్ చేస్తుంటాడు, కాల్ చేస్తుంటాడు. ఇప్పుడు మూవీస్ రిలీజ్ అవుతుంటే ఇప్పుడే సొమ్మసిల్లిపోతున్నా, కొంచెం డల్ అవుతుంటే మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చి మళ్ళీ అది హిట్ అయిపోయింది. అవునండి. మీ కాంబినేషన్లో ఉన్న సింగర్ మా గల్లీలా ఒక్కడు పోరాడు, మౌనిక అక్క. ఆ పాట పాడతారా? వస్తుందా? మా గల్లీలో ఒక్కడు పోరాడు, అందగాడాడు, నన్ను చూస్తాడు, నన్ను చూసినా చూడనట్టుంటాడు, నవ్వుతుంటాడు, సైగా చేస్తాడు, వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు, ఇంకేదో సంథింగ్ ఉంటుంది. సో మీ పాట లేకుండా వేరే వాళ్ళ పాటలు కూడా వస్తాయి మీకైతే? వస్తాయి. అట్లేం అయ్యా అలాంటివి ఉండవమ్మా. నేను అందరి పాటల్ని ఆదరిస్తా, ఎందుకంటే నా పాటలు కూడా వాళ్ళు ఆదరిస్తారని ఆశిస్తా. ఇప్పుడు లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి? లవ్ పైన అంటే బేసిక్గా అయితే ఏమంతా అయితే ఏం లేదు, బట్ లవ్ మంచిది, ఎందుకంటే నేను లవ్ సాంగ్స్ రాస్తా కాబట్టి. మంచిదే. మీ పర్సనల్ కాకపోతే తలకాయ నొప్పి అంటే ఇప్పుడు తలకాయ నొప్పి అని ఏం లేదు, కాకపోతే అది అంతే ఇక అది అంటే చెప్పడానికి ఇప్పుడు రాదు. సార్ పాటలు వినే వాళ్ళకి లవ్ ఓకే, బట్ ఆయనకు వద్దంట, ఇదే కదా చెప్పారు. అంటే నేను లవ్ సాంగ్స్ రాస్తాను కాబట్టి లవ్ ఓకే అన్నారు, నాకంటే తలకాయ నొప్పి అన్నారు. తలకాయ నొప్పి అని అనట్లేదు, బట్ ఏదైనా ఒకటి చేయాలంటే కొంచెం మనము అన్నిటినీ నిలదొక్కుకోవాలన్నమాట. ఓకే. అయితే లవ్ అంటే గుర్తొచ్చిందండి, మీ ఛానల్లో ఇప్పుడు 2 సాంగ్స్ చేశారు, పార్ట్ 1 పార్ట్ 2, ఇంకో సాంగ్ చేశారు. సో 3 సాంగ్స్ ఒకే అమ్మాయితో చూసేసరికి అందరూ వీళ్ళకి ఏమైనా లవ్ ఉందా అనుకుంటున్నారు. దానిపై ఏం క్లారిటీ ఇస్తారు మీ ఫ్యాన్స్కి? ఫ్యాన్స్కి క్లారిటీ అంటే ఏముండదు, అంటే వాళ్ళు అనుకుంటారని చెప్పేసి మాకు తెలుసు. కాకపోతే మా బాండింగ్ అక్కడ ఏంటంటే నేనేంటంటే పాపం అంత దూరం నుంచి నా కోసం రిస్క్ చేసి వచ్చిన అమ్మాయి, తర్వాత నాకు ఒక సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఒక ఏమంటారు, ఒక స్టిల్ ఏం చెప్పాలి, ఒక గ్రోతింగ్ అనేది వచ్చింది అంటారు కదా, కొంచెం ఒక లక్ అని చెప్పి. సో అలా ఒక 2-3 సాంగ్స్లో నన్ను మా అమ్మాయిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకోటి నా హైట్కి నా పర్సనాలిటీకి మా జోడి కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అలా చెప్పడం. మీరు ఏం చెప్తున్నారు? మీ లవర్ అని చెప్తున్నారా లేదా ఇష్టపడతారని? సరే ఇప్పుడు అంత లక్ కలిసి వచ్చింది, మరి లైఫ్ టైం ఉంచేసుకోండి. అట్లానేం లేదమ్మా, జస్ట్ ఏంటంటే ఇప్పటివరకు చేసామంతే, ఇంకా ముందు అంటే ఇప్పటికి కంటిన్యూ ఉంటుంది. అంటే 3 సాంగ్స్ కంప్లీట్ చేశారు ఇప్పటికి, దాంతో నెక్స్ట్ ఏమన్నా చేయబోతున్నారా? లేదు, నెక్స్ట్ వేరే కొత్త వాళ్ళతో చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ వరకు అయితే ఇప్పుడు చాయిస్ ఇచ్చాము కాబట్టి చేసాము, మనకి హెల్ప్ అయింది కాబట్టి చేసాము. ఇంకా పదే చేసి కూడా బాగుండదు. సో అలా ఆల్రెడీ ఇప్పుడు జనాలకు ఒక డౌట్ వచ్చేసింది మీరు 3 సాంగ్స్ చేసేసరికి. అంటే మీకు కామెంట్స్ లో కూడా వచ్చి ఉంటాయి మీ జోడీ చాలా బాగుంది. ప్రభాస్ గారు, మన ఎవరు అనుష్క గారు, వాళ్ళ కాంబినేషన్ ఇద్దరిలో చాలా మూవీస్ వచ్చాయి. వాళ్ళిద్దరిని లవర్స్ అనుకుంటారు కానీ కాదు. ఇంకా అట్లా చాలా ఉన్నారు. కాకపోతే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అంతే. ఇంకొక లాస్ట్ క్వశ్చన్తో ఎండ్ చేస్తానండి. తప్పకుండా. ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటి? అంటే ఆర్టిస్ట్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే దేని గురించి ఎక్కువ ఆలోచించవద్దు, ఏది కూడా ఆశించవద్దు. ఒక రైటర్ ఏం జరుగుతుంటే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలంతే. రైటర్కి ఏదైతే జరుగుతుందో మన కళ్ళ ముందు దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతుండాలి. మనకు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఏంది అనేది అంటే మన కష్టమే మన నేచరే
దానికి ఒక గోడ కడుతుంది అనమాట. సో అంతే. ఒక సింగర్కి, సింగర్ ఒక ఆర్టిస్ట్కి, ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఆర్ట్ అంటే అన్నీ వస్తుంటాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అన్ని సేమ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. స్ట్రగుల్ 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 స్ట్రగుల్, తర్వాత అవమానాలు, తర్వాత ఇంకా చాలా అపోహలు, తర్వాత అంటే ఏమంటారు రూమర్స్ సంథింగ్, ఇంకా చాలా చాలా వస్తుంటాయి. కానీ ఇవన్నీ మనము ఇక్కడ వరకు తెచ్చుకొని బుర్రపాటు చేసుకొని అక్కడికి లైఫ్ ఎండ్ చేసుకోవద్దు. ఇక్కడ వినాలి, ఇక్కడ వదిలేయాలి. ఫోకస్ మొత్తం మనం ఏం నెక్స్ట్ మనం దేని అందుకోవాలో దానిపైన చేసుకుంటూ ఉండాలి అంతే. సో ఇది ఆర్టిస్ట్కి చెప్పారు. అవునండి. రైటర్కి? ఆర్టిస్ట్ అంటే అందరూ వచ్చేస్తుంటారు. ఒక యాక్టరు, ఒక సింగరు, ఒక రైటర్. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్లేనండి. అవును, ఏదో ఒక విధంగా ఏదో ఒక ఇప్పుడు ఒక ఏమంటుందని ఒక ఆక్యుపేషన్, దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఏం పని చేయాలని ఒక ఆర్ట్ తోటే చేస్తారు. ఇప్పుడు డ్రైవింగ్ చేయాలన్న ఒక ఆర్ట్ ఉండాలి, పాడాలన్న ఒక ఆర్ట్ ఉండాలి, రాయాలన్న ఒక ఆర్ట్ ఉండాలి. బేసిక్గా దాంట్లో ఒక బేస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రిథమ్ అనేది ఒక అంటే బాడీలో ఉంటే, అంటే దాని పైన కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని ఏమంటారు, ఒక లయ అంటారు కదా, ఒక లయబద్ధంగానే పోతుండాలి అంతే. సో ఫైనల్లీ ఒక్కసారి సొమ్మసి వెళ్ళిపోతున్నారు, కొంచెం పాడితే మనం క్లోజ్ చేసేద్దాం. పారేటీసలయ్యేరు పలకరించకున్నా పరువాలేదనుకుంటేనే, ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే, పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ నీ చెంత చేరిస్తేనే, పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనువాడుకుంటానులే, జన్మ జన్మాల బంధానివే, ఓ సిన్నారాములమ్మ నా చీకటి బ్రతుకుల ఎలుగేయవే, నా ఇంటి దీపాన్ని వెలిగించవే. నిజంగా అసలు ఈ పాట 100 సార్లు విన్నా మళ్ళీ ఇంకొకసారి వింటే అదే ఫీలింగ్ ఉంటుందండి. అసలు మ్యాజిక్ ఉంది సాంగ్లో అయితే. థ్యాంక్ యూ. లవర్స్కి బాగా కనెక్ట్. ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఓ 100 జన్మలెత్తినా నీ చెయ్యి ఇడిసిపెట్టనే, ఓ లక్ష ఏ మబ్బులొచ్చి ఆపినా నా తీరు మారకున్నదే, సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే. ఈ సాంగ్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది, యాడికెళ్ళి వచ్చినావు అనే సాంగ్. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఇలానే ఇప్పుడు ఈ సొమ్మసిల్లి పోతున్నవే సాంగ్ ఎంత హిట్ అయిందో అలానే మొత్తం హిట్స్ కొడుతూ ఒక లెవెల్లో ఉండాలి మీరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ చెప్తున్నాను, నేను పెద్ద ఫ్యాన్ తెలుసా మీ సాంగ్కి. ఇప్పుడు చెప్తున్నాను ఇంటర్వ్యూలో, కానీ నిజంగా చాలా ఇష్టం నాకు. మార్నింగ్ కూడా మెట్రో ఎక్కిన నుంచి ఆఫీస్ వచ్చేంత వరకు అదే ఉంటుంది సాంగ్. అందుకే ఇప్పుడు మీకు ఎవరు అంటే మీకు ఎక్కువ మీకు కలిసే ఫ్యాన్స్ చెప్పి ఉండరు. నేను చెప్పాను కదా సావన్ యాప్లో కూడా ఉందని, నేను దాంట్లోనే వింటాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నాకు అసలు నిద్ర పట్టలేదు. ఫస్ట్ ఎందుకు నిద్ర పడతలేదు అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నా. అంటే ఒక హిట్ వచ్చిందంటే అప్పటి నుంచి ఇక అది ఎలా ఉంటుంది అనేది నాకంటే బాగా నాకంటే సీనియర్స్ ఉన్న వాళ్ళకందరికీ ఐడియా ఉంది, అది అంటే తెలుసు. సో ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు అందరికీ మంచి హిట్ సాంగ్స్ ఇస్తా. అండ్ టాప్ తెలుగు టీవీ ఛానల్ నన్ను ఇక్కడికి పిలిపించి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టాప్ తెలుగు టీవీ.